అందజేయడానికి గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు మన మధ్యలో సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. మరి సమయాన్ని దృష్టిలో ఉంచుకుని వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలమ్మా. సర్వోన్నతుడైన దేవునికి, సర్వశక్తిమంతుడైన దేవునికి ఈ ఉదయకాల సమయాన్ని మనలందరినీ సజీవ లెక్కలో చేర్చి ఆయన సన్నిధి మనకు అనుగ్రహించినందుకు ఆ ప్రభువుకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాము. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభాభివందనాలు. మరి ముఖ్యంగా ఒక రోజు మధ్యలో ఉంటున్నది క్రీస్తు జననము. ప్రపంచమంతా గొప్పగా ఆర్భాటంగా చాటి చెప్పుతున్నటువంటి క్రీస్తు జననము. మరి ఆ పండుగలోనికి క్రీస్తును నమ్మిన బిడ్డలందరూ కూడా సంసిద్ధులవుతుంటుండగా, ఆయత్తపడుతుంటుండగా, దేవుడు ఆ గొప్ప భాగ్యము మనకు అనుగ్రహించుంటుండగా, మరి అటువంటి ఆ గొప్ప దినాన్ని గురించినటువంటి గొప్ప సందేశము, క్రీస్తు పుట్టుకలోని గొప్ప సందేశాన్ని ప్రజలందరికీ తెలియచేయవలసినటువంటి బాధ్యత తన బిడ్డలకు ఉంటుండగా, అటువంటి విషయాన్ని చాటి చెప్పేదానికి మనందరికీ కూడా క్రీస్తు జననంలో మొదటి ఆగమనంలో కలిగినటువంటి ఉద్దేశము, తర్వాత రెండవ ఆగమనము, రాబోతున్నటువంటి రెండవ రాకడ, రెండవ మారు రానయ్యున్నటువంటి ప్రభు యొక్క చర్య, జరగబోయే కార్యము అన్నది ఈ పండుగ ద్వారా ప్రజలందరికీ స్పష్టం చేయాల్సినటువంటి ఆవశ్యకత మనకుంది. అటువంటి గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించుంటున్న ప్రభువుకు ఎల్లప్పుడూ మనము కృతజ్ఞమై ఉండాలి. ఆయన పరిశుద్ధ నామమును ఎల్లప్పుడూ సన్నతించు వారమై ఉండాలి. మరి చిన్న ప్రార్థన చేసుకొని దాని ధ్యానంలోనికి వద్దాము. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఈ సమయాన్ని మాకు ఇచ్చిన గొప్ప తండ్రి, మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఒక్కొక్కరు మా పరలోకపు తండ్రి మీ సన్నిధి చేయని ప్రతి బిడ్డ ఎన్నో వేల మైళ్ళ దూరంలో, వందల మైళ్ళ దూరంలో ఉంటుండగా మమ్మల్ని అందరినీ ఏకంగా సమకూర్చిన గొప్ప దేవ, అందరి మధ్య మీ పరిశుద్ధాత్మ సంచారం అనుగ్రహించమని ప్రతిమాలుకుంటూ ఈ సమయం మాకు ఇచ్చిన గొప్ప తండ్రి మీ పరిశుద్ధ సత్యము చాటి చెప్పటానికి మీ దయగల కృప చూపమని, మీ ఆత్మకు మరింపు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్య భాగము లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 79వ వచనంలోని ఒక భాగం చదివి వినిపిస్తాను. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 79. చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆయన మహావాత్సల్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. ప్రియులారా, దేవుని పరిశుద్ధ సత్యము మనకు బయలుపరుస్తుండగా మరి ఆత్మీయ చెవులు కలిగినటువంటి వారంగా ప్రభు మాట్లాడే ప్రతి మాటను సంపూర్ణంగా విశ్వసించిన వారంగా, చాటి చెప్పే వారంగా ఉండటానికి ప్రభు మనందరిలా తన కృపను కుమ్మరించును కాక. మృత్యోర్మ అమృతం గమయ, మృత్యోర్మ అమృతం గమయ అంటే నన్ను మరణములో నుండి అమరత్వానికి నడిపించు దేవా అని. నన్ను మరణములో నుండి అమరత్వానికి నడిపించు దేవా అంటే మరణములో నుండి జీవములోనికి దాటించు ప్రభువా అన్న చిన్న ప్రార్థన ఇది. ఈ ప్రార్థన ఎందుకు అవసరమైందంటే ఇది మన స్వయంకృత అపరాధము, మనిషి చేతుల చేసుకున్నటువంటి పాపము.
ఆ పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించింది కాబట్టి అట్టి స్థితిలో నుండి తిరిగి మమ్మల్ని పునరుద్ధరించు, మాకు పునర్నిర్మాణం అనుగ్రహించు ప్రభువా. మమ్మల్ని క్షమించి ఆ పాపపు జీవితం నుండి మమ్మల్ని తప్పించి ఈ పాపపంకిలమైనటువంటి ఈ జీవితాన్ని నుండి మమ్మల్ని రక్షించు దేవా అన్న చిన్న ప్రార్థన ఇది. భూమి మీద మనిషిగా ఉన్న ప్రతి మానవుడు మరి ఖచ్చితంగా దేవుని సన్నిధిన మొరుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతుంటున్నారు. మరి ఈ ఈ పరిశుద్ధ సత్యము మనకు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం ద్వారా తెలియచేయబడతా ఉంది. ఏంటది? ఎవరు చెప్పారు ఈ విషయము? మరి ఆత్మపూర్ణుడైనటువంటి యాజకుడైనటువంటి జకర్యా ప్రవచించినటువంటి ఈ ప్రవచన వాక్యం ఇది. ఏమది? చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి. చీకటి అంటే పాపము, పాపం వలన వచ్చే జీతము మరణము. ఆ నీళ్ళలో కూర్చున్న వారికి ఏ నిమిషము ఏ ఏ ఏ సమయంలో మరి ఆ మరణం సంభవించనో తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితిలోనే మరణించటానికి మరి ప్రభు ఇష్టపడడం లేదు. అందుకోసమై వెలుగిచ్చుటకు ఆ చీకటిని పారతోలి సంపూర్ణమైన వెలుగులోనికి ప్రతి మనుషులు ప్రవేశించుటకు మరి తండ్రి అయిన దేవుడు, పరలోకపు తండ్రి అయిన దేవుడు తన యొక్క మహాప్రేమను బట్టి, మహాకృపను బట్టి, వాత్సల్యాన్ని బట్టి, ఎందుకంటే ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన ఎవరును నశింపను ఇష్టపడకుండా తన ఒకడే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును ఈ లోకంలోకి పంపించాడు. ఆయన వాత్సల్యతను బట్టి పైనుండి ఆయనను అరుణోదయ దర్శనం అనుగ్రహించాను. పైనుండి ఆయనను అంటే పైనుండి యేసుక్రీస్తు ప్రభును ఎందుకు ఈ లోకంలోకి పంపించాడు అన్నటువంటి పరిశుద్ధ సత్యము, చాటింపవలసినటువంటి సత్యము. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు, శరీరధారి ఎందుకు వచ్చాడు అన్నటువంటి వాస్తవము లోకానికంతా తెలియచేయబడవలసినటువంటి విషయంగా అరుణోదయ దర్శనం అనుగ్రహించను. అరుణోదయ దర్శనం అంటే ఉదయం అవటంతోటి రాత్రి అనుకున్న చీకటి అంతా పారదోలబడి స్వచ్ఛమైనటువంటి కోటి సూర్యుల కంటే ఎక్కువ కాంతి కలిగినటువంటి దైవ దర్శనము, దేవుని యొక్క దర్శనము, లేకపోతే దేవుని యొక్క పుట్టుక, దేవుని యొక్క యేసుప్రభు యొక్క పుట్టుక మనకు అనుగ్రహింపబడేను అన్నటువంటి వాస్తవం ఇది. ఈ ఈ ఈ శాపాన్ని తొలగించబడటానికి దేవుడు మరి తన సొంత కుమారుని స్వకీయ కుమారుని శరీరధారే మన మధ్య నివసించినట్లుగా మన మధ్యకు పంపించబడినటువంటి వాస్తవము. నిజానికి ఇలాంటి పాపతెర నుండి దేవుడు నడిపించినప్పుడు, విడిపించినప్పుడు మరి ఎటువంటి స్థితిలోనికి మనము ప్రవేశిస్తామంటే దేవుని వాక్యం సెలవిస్తుంటున్నట్లుగా మన నోట నిండా నవ్వు ఉండేటటువంటి పరిస్థితి, సంతోషము, ఆనందం ఉండేటటువంటి పరిస్థితి. ఒక రక్షకుడు మనకు ఉదయించాడు, రక్షకుడు మన కోసము జన్మించాడు ఈ లోకంలో అన్నటువంటి సంతోషము. 126వ కీర్తనలో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగము తమ పాపములను బట్టి బాబేలు చెరలోకి అప్పగింపబడినప్పుడు మరి వారిని తిరిగి సీయోనులోనికి రప్పించినప్పుడు వారు వారు చెప్తున్నటువంటి సంతోషంతో, ఆనందంతో ఏం చెప్తున్నారంటే, ఇది మనకు ఒక కళలాగా ఉంది, ఇది ఏదో కళ కన్నట్టుగా ఉంది, మన నోట నిండా నవ్వు ఉంది అంటున్నారు. సంతోషము, ఆనందము, విడిపించబడటంలో, విమోచింపబడటంలో, ఒక బానిసత్వం నుండి, ఒక దాస్యం నుండి విడిపించబడినటువంటి పరిస్థితిలో స్వతంత్రులై జీవించటానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి వారి నోటి నిండా నవ్వు ఉండింది. అవును, అలాంటి స్థితిలో నుండి లోకానంతా కూడా రక్షించడానికి ప్రభు అందరి నోట నవ్వు ఉండటానికి, సంతోషము, సమాధానము, ఆనందము, మరి ప్రేమ వెళ్ళి విరియటానికి ప్రభు తన సొంత కుమారుని ఈ లోకంలోకి పంపించాడు అన్నటువంటి పరిశుద్ధ సత్యము బయలుపరచబడాలి, చాటించబడాలి.
మరి వెదజల్లబడాలి. అది దుఃఖంతో కూడినటువంటిదైనా, ఆయాసంతో కూడినటువంటిదైనా, శ్రమతో కూడినటువంటిదైనా కూడా ఆ పరిశుద్ధ సత్యాన్ని, ఆ పిడికెడు విత్తనాలను చేత పట్టుకొని పోయి దేశమంతా చాటిచ్చినప్పుడు మరి చాలా సంతోషమైనటువంటి, ఆనందమైనటువంటి పనులను మోసుకొని వచ్చేటటువంటి గొప్ప భాగ్యము దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. మరి చాటి చెప్పవలసినటువంటి విషయంలో క్రిస్మస్ ఆచరించటం ద్వారా ప్రజలందరూ అర్థం చేసుకున్నటువంటి విషయము, లేకపోతే గ్రహించవలసినటువంటి విషయ భాగాలను, వాక్య లేఖన భాగాలను మనం చూస్తే, ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనము చూస్తున్నటువంటి విషయం ఏదంటే లూకాసు వార్త ప్రకటించినట్లుగా చదువుకున్న భాగం వలన లూకాసు వార్తలో యాజకుడైన జకరియా తన పరిచర్యలో ఉంటుండగా ప్రభు దర్శనం అనుగ్రహించి తెలియజేయబడినటువంటి వాస్తవికత. అక్కడ యాక్చువల్గా మనం చూసినప్పుడు చాలా వృద్ధాప్య స్థితిలో ఉంటున్నారు జకరియా ఎలిజబెత్ దంపతులు. అటువంటి సందర్భంలో తగిన సమయం ముందు తన కార్యమును చక్కబెట్టడానికి ప్రభువు ఏ మార్గమైనా అవలంబించవచ్చు. ఎంత క్లిష్టమైన, కష్టమైన, మనకు చాలా వేదన, ఆవేదన, దుఃఖం కలిగించే విషయం అయినా కూడా ప్రభు తన కార్యం నెరవేర్చుకోవటానికి, నిలబెట్టడానికి, సాధించటానికి ప్రభు ఇచ్చించినటువంటి వారుగా మనం చూస్తుంటున్నాము. జకరియా దంపతులు ఇద్దరు కూడా వృద్ధాప్యంలో ఉంటున్నారు. అటువంటి వారికి ఆ సమయంలో ప్రభు ఒక శిష్యువుని అనుగ్రహిస్తుంటున్నాడు. అతడే యోహాను అనే శిష్యువు. బాప్తిస్మమిచ్చే యోహాను మనకందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి సందర్భంగా ప్రవచన రూపంగా జకరియా ప్రకటిస్తుంటున్నది ఏంటంటే, మరి మరణత్యాలు ఉండటానికి, వెలిగివ్వటానికి ప్రభువు రాబోతున్నాడు అన్నటువంటి వాస్తవికతను, క్రీస్తు ప్రభు యొక్క జననం గురించినటువంటి పరిశుద్ధ సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఆ సత్యమే మరి జనములందరికీ, ఈ లోకంలో ఉన్న వారందరికీ మన బాధ్యతగా క్రిస్మస్ ఆచరించే వారమే కాకుండా, నిజ క్రిస్మస్ అంటే ఏంటో అన్న పరిశుద్ధ సత్యము, అది ఆ వార్త అన్నది, అందులో ఉద్దేశం అన్నది, ఎందుకు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు, కేవలము పాపులను రక్షించటకే క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము అంగీకారం, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది కాబట్టి అటువంటి పరిశుద్ధ సత్యము బయలుపరచటానికి మరి జకరియాను ఏర్పరచుకొని ఆ వృద్ధాప్య దశలో వారికి ఒక శ్రేష్టమైన కుమారుని అనుగ్రహించినటువంటి లేఖన భాగం మన ముందు ఉంచబడి ఉన్నది. ఆయనే బాప్తిస్మిచ్చు యోహాను. మరి యొక్క ఆశ్చర్యకరమైన సంగతి, అద్భుతకరమైనటువంటి సంగతి ఏంటంటే, ఆ యోహాను దూతగా ఎవరి నిమిత్తం పంపబడ్డాడు అన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని చూపించటానికి సాదృశ్యంగా మనకు వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము శారాలను మనం చూస్తుంటున్నాము. ఆ సంపూర్ణంగా మరణానికి లోనైనటువంటి వారి శరీర వ్యవస్థను ప్రభు సంపూర్ణంగా మార్చి, జీవం కలిగినటువంటి వ్యవస్థగా మార్చి ప్రభు ఆ సమయంలో అబ్రహాముకు ఇస్సాకును కుమారుని ఇవ్వటము, ఆ కుమారుని, ఏకైక కుమారుని, ఎంతో ప్రేమించిన కుమారుని మరి బలిగా అర్పించటానికి అబ్రహామును పరీక్షించటము, అబ్రహాము సిద్ధపడినటువంటి వాడే ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధపడినటువంటి అబ్రహామును మనకు చూపిస్తుంటున్నాడు లేఖనం ద్వారా. అంటే అది దేనికి సాదృశ్యంగా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువు బలిగా అర్పించబోయేటటువంటి ఏకైక కుమారుడైనటువంటి, ఎంతో ప్రేమించినటువంటి తండ్రి తన కుమారుని ఎంతో ప్రేమించిన ఆ కుమారుని శరీరధారి మన మధ్య నివసించటానికి, మన మధ్యకు పంపటము, అక్కడ బలి కావటం అన్నటువంటి పరిశుద్ధ సత్యము బయలుపరచడానికి సాదృశ్యంగా ఉంది. ఇవి లేఖన భాగాలు మనం చూస్తే, ఇప్పుడు మనం చూసినటువంటి జకర్యాలోని లేఖన భాగంతో సమానంగా మరి యొక్క లేఖన భాగం మనం చూద్దామండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదట చూద్దాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము
2వ వచనం ద్వారా మనం వెళ్తే అక్కడ ప్రభు జననము ఎందుకు అన్నటువంటి పరిశుద్ధ సత్యము దేని నిమిత్తం ఈ లోకంలోకి పంపించాడు, లోకంలో అలుముకున్నటువంటి అంధకారము పాపం అనే చీకటిని సంపూర్ణంగా తొలగించటానికి ఏమంటున్నాడు ఇక్కడ 2వ వచనములో 9వ అధ్యాయం ఏషియా ద్వారా ప్రవచిస్తున్నటువంటి వాస్తవికత ఏంటంటే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూపుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. మరి అందుకోసమని చీకట్లో నడిచే జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు. అందుకే గొల్లలకు మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు జన్మించిన వెంటనే ఆ దర్శనం గొల్లలకు అనుగ్రహించి మరి గొప్ప వెలుగును చూసి ఆ వెలుగులో ప్రకటించబడినటువంటి వర్తమానం ఏంటంటే లోకం మీకు రక్షకుడు పుట్టింటున్నాడు, మరి ఆ రక్షకుని గురించినటువంటి వర్తమానం జనులందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానం. చీకట్లో నడిపే జనులందరికీ వెలిగించుటకై మరి ఆయన పుట్టినాడు అన్నటువంటి వాస్తవికతను మనం అక్కడ చూస్తుంటున్నాం. అదే పుట్టబోయే విషయాన్ని ఇక్కడ ఏషియా ద్వారా ప్రవచింపజేసినటువంటి వాక్య భాగం మనం చదువుకుంటున్నాము. ఆ చీకట్లో నడిచే వాళ్ళని మరణఛాయలను ఆవరించున్నటువంటి ఆ దేశ నివాసుల అందరి మీద వెలుగు ప్రకాశించడానికి ప్రభు మన మధ్యకు వచ్చాడు అన్నటువంటి పరిశుద్ధ సత్యము ఈ క్రీస్తు జననము అన్నటువంటి పండుగ ద్వారా ప్రకటింపబడాలి. మనం అదే అధ్యాయంలో 6వ వచనం నుండి మనం చూస్తే కూడా అక్కడ కూడా వ్రాయబడినటువంటి వాస్తవికత ఏంటంటే ఏలయనగా మనకు మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆమేన్. చదవండి, తర్వాత కంటిన్యూ చేయండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా. చాలండి, చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడ ప్రభు కనపరుస్తున్న సత్యం ఏంటంటే ఆ శిశువు ఎందుకు అనుగ్రహించబడ్డాడు, ఎంత గొప్ప మహాత్యం కలిగినటువంటి ఆ శిశువు అన్నటువంటి వచన భాగాలు మనం చూస్తుంటున్నాము. లోకం యొక్క భారం అంతా కూడా ఆయన భుజాల మీద ఉంది. ఈ లోక భారం ఒక కుటుంబ భారాన్ని భరించటమే ఎంతో ఇబ్బందిగా ప్రతి కుటుంబము అనుభవిస్తున్నటువంటి ఒక అనుభవం అయితే ఇక్కడ ప్రభువు లోకాభారం అంతా కూడా తన భుజాల మీద మోస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి. మరి ఇందులో మరి ఒక పరిశుద్ధ సత్యం ఏంటంటే ఎప్పుడో దావీదుకు అనుగ్రహించినటువంటి ఒక వాగ్దానము స్థిరపరచడానికి ప్రభు ఇక్కడ యెషయా ద్వారా ప్రవచింపజేస్తున్నాడు. ఏంటది వాగ్దానం అంటే నీ సింహాసనము స్థిరపరచబడుతుంది, స్థిరంగా ఉంటుంది. ఆ స్థిరపరచబడటానికి, స్థిరంగా ఉండటానికి ఒక రాజు అన్నవాడు ఉండలేడు. ఎందుకంటే రాజులకు మరి మరణం అనేది సంభవిస్తుంది, అశాశ్వతము. కానీ ఇక్కడ స్థిరపరిచేటటువంటి సింహాసనము నీ సంతానానికి ఇస్తానన్నటువంటి దావీదుకి ఇచ్చినటువంటి వాక్యం స్థిరపరచబెట్టడానికి ఆ దావీదు వంశమందు మరి యూదా గోత్రమందు గోత్ర సింహంగా ప్రభు మన మధ్యకు రావటం జరిగింది. ఆ పరిశుద్ధ సత్యాన్ని ఇక్కడ బయలుపరుస్తూ లేఖన భాగం తెలియచేస్తూ ఆ న్యాయం వలన నీతి వలన రాజ్యంను స్థిరపరచుటకు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకములకు వచ్చాడంటే ఒక స్థిరమైనటువంటి రాజ్యము,
నిరంతర నీతి రాజ్యము, నిత్య నిబంధనతో కూడినటువంటి నీతి రాజ్యము స్థాపించడానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు అన్నటువంటి సత్యము, అతడు సింహాసనాసుడై నిరంతరము రాజ్య పరిపాలన చేస్తాడు అన్నటువంటి సత్యము బయలుపరచబడాలి. అది అశాశ్వతమైంది కాదు. ఈరోజు పుట్టి ఈరోజు ఉండి రేపు వెడలిపోయేటటువంటి స్థితి కాదు ఇది. యేసుక్రీస్తు ప్రభు స్థిరమైనటువంటి రాజ్య పరిపాలన, నీతితో కూడినటువంటి రాజ్య పరిపాలన, నిరంతరము ఏలేటటువంటి రాజ్య పరిపాలన, నిత్య నిబంధనతో కూడినటువంటి రాజ్య పరిపాలన చేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు అన్నటువంటి పరిశుద్ధ సత్యము బయలుపరచవలసినటువంటి సంపూర్ణమైనటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఆ సంపూర్ణ సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు వచ్చేటప్పుడు మన పరిస్థితి ఏంటంటే, ఎందుకు వచ్చాడు ప్రభు అంటే, మనమంతా కూడా అపరాధం చేతను పాపం చేతను చచ్చిన వారమైన మన అందరినీ కూడా ప్రభు తన స్వరక్తం చేత మనల్ని విమోచించి విడుదల అనుగ్రహించున్నాడు ప్రభు. కాబట్టి ఆ విడుదల గురించి, విమోచన గురించి, ప్రభు వలన జరిగే కార్యం గురించి, మొదటి ఆగమనం ద్వారా జరిగేటటువంటి ఆ రక్షణ కార్యం గురించి ప్రజలందరికీ తెలియచేయబడాలి. కేవలము తన ఏర్పరచుకున్న జనులు మాత్రమే ఆ సంతోషము, ఆ ఆనందము, ఆ ప్రేమ, ఆ సమాధానము అనుభవించటానికి కాదు. ఎందుకంటే ప్రభు లోకం నిమిత్తం వచ్చాడు, లోకం అంతటి కోసం వచ్చాడు. కాబట్టి ఆ పరిశుద్ధ సత్యము, మరి ప్రభు ఎందుకు వచ్చాడు అన్నటువంటి పరిశుద్ధ సత్యము గ్రహింప చేయవలసినటువంటి బాధ్యత మరి తన ప్రజల మీద ప్రభు ఉంచాడు. కాబట్టి ఆ భారం ఉంచాడు, ఆ బాధ్యత ఉంచాడు. కాబట్టి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, ఈ పరిశుద్ధ సత్యాన్ని బయలుపరచండి అన్నటువంటి ఒక దేవుని యొక్క ఆదేశము తన బిడ్డల మీద ఉంది. కాబట్టి మరి ఈ క్రిస్మస్ పండుగ ద్వారా అది బయలుపరచబడాలి, లోకమంతా తెలియజేయబడాలి. కేవలం అది ఒక పండగ, కేవలం ఒక పండగ ఆర్భాటంతో హంగామాతో చాటించవలసినటువంటి పండుగ కాదు. కానీ అన్ని పరిశుద్ధ సత్యాలు లేఖన భాగంలోని ప్రతి భాగము, ప్రతి పరిశుద్ధ సత్యము ప్రజలకు తెలియచేయబడవలసినటువంటి, ఈ పండుగ ద్వారా తెలియజేయబడవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి ప్రభు ఈ లోకముకి వచ్చాడంటే ఆ పరిశుద్ధ సత్యము మనం గ్రహించినటువంటి వారంగా మన జీవితాలు కొనసాగుతుంటే ఆ భాగ్యము, ఆ దేవుడు ఇచ్చినటువంటి భాగ్యము, ఉచిత భాగ్యము, కృపా కనికరం వల్ల అనుగ్రహించినటువంటి ఆ భాగ్యము ప్రజలందరికీ తెలియచేయబడవాలి. ఆ మన్నఛాయల నుండి విడిపిపోవడాలి, వెలుగులోనికి రావాలి. ఎందుకంటే లోకానికి ఆయనే వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధ సత్యాన్ని మనము అందరికీ తెలియచేయాలి. మనము మాత్రమే క్రిస్మస్ జరుపుకోవటము అన్నది కాదు, లోకమంతటికీ వర్తమానము విడుదల చేయబడాలి. ఆ జీవం కలిగిన పరిశుద్ధ సన్నిధి తెలియచేయబడాలి. అందుకోసమని మరి ఈ వాక్య భాగాన్ని మరి కొంత మనం ముందుకు వెళ్తే మనము యెషయా గ్రంథం, అదే యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో నుండి మనం చూస్తే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు, ఒక నిబంధనతోటి, ఒక ప్రమాణంతో ఈ లోకంలోకి ఎందుకు, ఒక వాగ్దానంతో ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అన్నటువంటి పరిశుద్ధ లేఖన భాగం మనకి ఇక్కడ తెలియజేయబడతా ఉంది. ఏంటంటే 11వ అధ్యాయంలో, యెషయా 11వ అధ్యాయంలో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయ మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయ ఎవరు? యెషయ మొద్దు నుండి చిగురు పుట్టడం అంటే ఏంటి? యెషయ కుమారుడే దావీదు. ఆ దావీదు వంశం నుండే ధన్యుడు జన్మించాడు. కాబట్టి ఆ పరిశుద్ధ లేఖన భాగం, ఆ ప్రవచన భాగము యెషయ ద్వారా ప్రకటింపబడతా ఉంది. రాబో దినములలో అంధకారములకు అలుముకున్న దేశముల మీద, లోకం మీద, ప్రపంచం మీద ఆ వెలుగు ప్రసరింప చేయటానికి ఎక్కడి నుండి చిగురు పుట్టిందంట? దావీదు వేరు నుండి చిగురు పుట్టింది. అది వేరు నుండి అంకురం ఎదిగి, మొద్దు నుండి చిగురు పుట్టును, వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును. ఈ మొక్క అన్నది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందంటే
క్రీస్తు అనేటటువంటి పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువు ఎక్కడి నుండి వస్తున్నాడంటే వేరు నుండి వస్తున్నాడు. ఎప్పుడైతే చెట్టు వేరు బలంగా ఉంటుందో, బలంగా నాటుకుంటుందో దానికి జీవం ఉంటుంది. అది ముద్దైనా కూడా కంప్లీట్గా నువ్వు కొట్టివేసినా కూడా ఆ మొద్దు నుండి తిరిగి చిగురు పుడుతుందన్నమాట. దావీదు వంశము యెషయా కుమారుడైన యెషయా యొక్క వంశము దావీదు ద్వారా, ఆ దావీదు నుండి మరి ఎన్ని తరాలు యేసుక్రీస్తు ప్రభు వరకు ఎన్ని తరాలు ఉన్నాయో మనకు లేఖన భాగంలో వివరించబడింది. కాబట్టి అటువంటి వేరు నుండి అంకురం ఎదిగి ఫలించినట్లుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోకి వచ్చాడు. అది ఎటువంటి ఆ అంకురం ఎలాంటి అంకురం అంట, యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీదకి వచ్చును. ప్రభువు పంపబోయేటటువంటి ఆ కుమారుడు, ఆ యెషయా ముద్దు నుండి, ఆ వేరు నుండి చిగురించిన ఆ అంకురము ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి, ఆత్మ బలం కలిగినటువంటి ప్రభువుగా మన మధ్యకు వచ్చాడు అన్నటువంటి వాస్తవికత క్రీస్తు జననం ద్వారా ప్రకటింపబడాలి. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి మరి యొక్క అర్థము పరమార్థము, క్రీస్తు యొక్క జన్మలో ఉన్నటువంటి అర్థము పరమార్థము సంపూర్ణంగా అవగాహనలోనికి రావాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, వేరు నుండి అంకురం ఎదిగి ఫలిస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, దావీదు వంశం నుండి వస్తాడు అన్నటువంటి ఈ వర్తమానము. ఇక్కడ ఎందుకు ప్రభు వేరు నుండి అంకురం ఎదిగి ఫలించుని అంటున్నాడు? అది మొద్దు నుండి చిగురు పుట్టినంటే నరికి వేయబడినటువంటి చెట్టు నుండి అది మొద్దైనా కూడా దాని నుండి మరి మనం చూస్తుంటున్నాము. నిజ జీవితంలో, నిత్య జీవితంలో నరికివేయబడిన చెట్టు అది వేరు భూమిలో ఉన్నంత వరకు మళ్ళీ అది చిగురు పెడతానే ఉంటుంది. ఆ చిగురు పెట్టి తిరిగి తది ఒక బలమైన మొక్కగా ఎదుగుతుంది. శాఖలు కొమ్మలుగా విస్తరించి మరి జీవించినంత కాలం పెరుగుతూనే ఉంటుంది. అటువంటి శక్తి కలిగినటువంటి వృక్ష జాతిని ప్రభు సృష్టించి దాంతో మనిషి జాతిని పోల్చి చెప్తూ ఉన్నటువంటి భావన ఇదే. చెట్టు అన్నది నిరంతరము అది జీవించినంత కాలము పెరుగుతుంది. నిరంతరం కాదు కానీ జీవించినంత కాలము పెరుగుతూనే ఉంటుంది. ఆ జీవం అన్నది దానిలో నుండి తొలగిపోదు. ఏ పరిస్థితుల్లో అయినా ఆ వేరు భాగము దెబ్బతిన్నా, వేరు పురుగు చేరినా ఆ వృక్షం అంతా నిలువున నేల కూలిపోతుంది. ఎంత పెద్ద మహావృక్షమైన నేల కూలిపోతుంది. దాని సారం అంతా కూడా వేరులోనే ఉంటుంది. కాబట్టి ఆ భారమంతా కూడా మోసేది ఆ వేరే. కాబట్టి ఆ వేరుకి ఏమాత్రం దెబ్బ తగిలినా కూడా మొత్తము వృక్షానికే ప్రమాదము, కూలిపోయే ప్రమాదము. అటువంటి వేరు నుండి మరి యేసుక్రీస్తు ప్రభు ఆ మొత్తము లోకభారాన్ని మోసేటటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి జన్మించాడు అన్నటువంటి పరిశుద్ధ సత్యము లేఖన భాగముల ద్వారా ప్రభు యొక్క జననము ప్రకటించటం ద్వారా మరి లోకానికి విషదం చేసేటటువంటి ఒక గొప్ప బాధ్యత, భాగ్యము కూడా. అటువంటి భాగ్యము, బాధ్యత మన మీద ఉంచున్నటువంటి యేసు ప్రభు మనకు కలిగి ఉండటము మనము ఎంతో ధన్యులమై ఉంటున్నాము. ఇక్కడ మరి ఒక వాస్తవికత ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు ఒక 6 నెలల ముందు బాప్తిసమిచ్చి యోహాను పుట్టినట్లు లేఖన భాగం మనకందరికీ తెలుసు. ఆ లేఖన భాగంలో బాప్తిసమిచ్చి యోహాను ప్రకటించింది ఏంటి? ఏం ప్రకటించాడు? ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది, ఫలింపకపోతే అదేమైపోతుంది? నరకబడుతుంది, అగ్నిలో వేయబడుతుంది. రాబో దినములలో జరగబోయేటటువంటి ప్రభు యొక్క 2వ ఆగమనములో
జరగబోయేటటువంటి ఒక గొప్ప ఆత్మీయ సత్యము బయలుపరచడానికి దూతగా ఏర్పరచుకున్నటువంటి యోహాన్, బాప్తిసమిచ్చి యోహాన్ ద్వారా దేవుడు ప్రకటింప చేస్తుంటున్నాడు. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మరి చెట్టు వేరున గొద్దెలు ఉంచబడింది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నటువంటి పరిశుద్ధ సత్యం అక్కడ బయలుపరచబడతా ఉంది. ఎందుకంటే వేరు నాశనమైందంటే ఇంకా మొక్కకు జీవం లేదు, నిలువన కూలిపోతుంది, నాశనం అవుతుంది, చనిపోతుంది, మరణిస్తుంది. ఆ మొక్కలో జీవం ఉండదిక. కాబట్టి ఒకవేళ ప్రభు యొక్క పరిశుద్ధ సత్యాన్ని గ్రహింపలేనటువంటి మూర్ఖ స్థితిలోనే ఉన్నటువంటి జనాంగాన్ని ప్రకటించబడినటువంటి ఆ పరిశుద్ధ సత్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి జనాంగానికి పట్టబోయేటటువంటి గతి యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో జరగబోయేటటువంటి పరిస్థితిని బాప్తిస్మిచ్చి యోహాన్ ద్వారా ప్రకటిస్తూ ఉంటున్నటువంటి వాస్తవికత. యేసుక్రీస్తు ప్రభు పుట్టుకలో మొదట ఆగమనం ఏ ఉద్దేశంతో వచ్చాడు, రెండవ ఆగమనంలో జరగబోయే ఒక భయంకరమైనటువంటి వాస్తవికత ఇదిగో గొడ్డలి చెట్టు ఉంచబడింది, ఫలించాలి. కాబట్టి మీరు మార్మన్స్ పొందాలి, పాప స్థితిలో ఉన్నటువంటి మార్మన్స్ పొందాలి. రాబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభు, రాబోతున్నాడు. లోక పాపంలో మసుకొని దేవుని గొర్రెపిల్లగా ఆయన రాబోతున్నాడు. ఆయనే ప్రభైన క్రీస్తు అన్నటువంటి పరిశుద్ధ సత్యం ద్వారా ప్రకటించబడుతున్నటువంటి రెండవ ఆగమనం కూడా ఇక్కడ తెలియచేయబడతా ఉంది. మరి ఇటువంటి గొప్ప ఆదికటువంటి ప్రభువును అంగీకరించినటువంటి ఆ ప్రభువును కలిగినటువంటి మనమంతా కూడా ఈ పరిశుద్ధ సత్యము, గొప్ప సత్యము, క్రీస్తు ఆగమనంలో ఇమిడి ఉన్నటువంటి ఈ రెండు పరిశుద్ధ సత్యాలు లోకమంతా తెలియచేయబడాల్సిన బాధ్యత. ఎందుకంటే అటువంటి సత్యం ప్రకటించబడకపోతే ఆ సత్యం తెలియక మారు మనసు పొందలేక నశిస్తే వారు మరణంలోనే ఉండిపోతారు, జీవంలోనికి రాలేకపోతారు అన్నటువంటి పరిశుద్ధ సత్యము. కాబట్టి అటువంటి జీవం కలిగినటువంటి దేవుని యొక్క పుట్టుకలో ఉన్నటువంటి పరమార్థాన్ని ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన వర్తమానం ఆ రోజు ప్రకటించబడింది, దూతలకు ప్రకటించబడింది. మరి అటువంటి ఆ వర్తమానమే ఇప్పటిదాకా లోకమున్నంత వరకు ప్రకటింపబడతానే ఉండాలి. ఆ పరిశుద్ధ సత్యం తెలియచేయబడతానే ఉండాలి. క్రీస్తు రాకడలో, మొదటి రాకడలో కలిగినటువంటి జీవం కలిగినటువంటి ఆ కార్యము, రక్షణ కార్యము ప్రకటింపబడాలి అన్నటువంటి ఒక ఉద్దేశము మనం ఈ క్రీస్తు జననము ఆచరించటం ద్వారా తెలియచేస్తున్నటువంటి అంశంగా మాత్రమే ఉండాలి. మరి ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి అన్నప్పుడు ఏ చీకట్లో ఉన్నారు అంటే అది ఎటువంటి చీకటి అంటే ఏ స్థితిలోనైనా ఉండగా అది చీకటే. అందుకే ప్రభు అంటాడు, వీరులకు స్వార్థ ప్రకటించడానికి నేను వచ్చానంటాడు. నలిగిన వారిని చెరలోనున్న వారిని విడిపించటానికి నేను వచ్చానంటాడు. నత్తివాడు పాడునట్టు చేయటానికి వచ్చానంటున్నాడు. మరి ఇటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏ స్థితిలో ఒక మరణఛాయలో ఉన్నట్లే దేవుని ఎరగని బిడ్డలంతా కూడా ఒక భయం అన్నది, ఆ మరణ భయం అన్నది చుట్టుకున్నటువంటి వారిగా, నిరీక్షణ లేని వారిగా, ఆ వాస్తవికత తెలియని మనకు ఒక ఆధారం ఉంది అన్నటువంటి వాస్తవికత తెలియలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి జనాంగానికి అంతటికి కూడా విశుద్ధపరచబడవలసినటువంటి ఆవశ్యకత ఉంది అన్నమాట. వారు ఎటువంటి స్థితిలో ఉన్నారంటే దేవుని ఎరగని వారంతా, దేవుని విడిచిన వారంతా, దేవుని విషయం విని కూడా మారు మనసు పొందని వారంతా కూడా శాపగ్రస్తులు అవుతారు అన్నటువంటి వాస్తవికత మరి ప్రజలకు తెలియచేయబడాలి. మరి అటువంటి
అటువంటి పరిశుద్ధ సత్యము బయలుపరచబడటానికి మరి వృక్షాన్ని ప్రభు ఒక చెట్టును ఎందుకు ఆధారంగా తీసుకొని ప్రభు వాక్యము ప్రభు సత్యము వెలువడ చేయబడిందంటే మరి అందులో ఇమిడి ఉన్నటువంటి ఒక జీవం కలిగినటువంటి సత్యము ఏంటంటే మనం ఒకటి చూస్తుంటున్నాము. ఆ సత్యం ఏంటంటే ఏలియా ప్రవక్త ఒక గొప్ప ప్రవక్త, దేవుని యొక్క గొప్ప కార్యములు ఆయన ఆత్మ కలిగినటువంటి ఏలియా గొప్ప కార్యం చేసినటువంటి ఏలియా ఆఖరి నిమిషంలో మనం ఏం చూస్తుంటున్నాము, మరణాపేక్ష కలిగిన వాడై బదిలీ విషయం కింద చేరినటువంటి ఏలియాను మనం చూస్తుంటున్నాము. ఆ బదిలీ వృక్షము అన్నది దేనికి సూచన అన్నటువంటి వాస్తవికత మనము వాక్య భాగం ద్వారా చూస్తే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయములో మరి 5వ వచనం నుండి ఒక కొన్ని శ్రేష్టమైనటువంటి వాక్య భాగాలు మనము చూస్తుంటున్నాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుండి చూస్తే యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఆమేన్. అవును, అవును. వాడు ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉండును. వాడు ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉండును. ఇది ఏలియా పారిపోయి మరణాపేక్ష కలవాడై చేరినటువంటి బదిలీ వృక్షం. ఇది వాక్య భాగం ద్వారా తెలియజేయబడినటువంటి ఈ వృక్షము ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉన్నాడు. ఎడారిలోని అరుహ వృక్షము అంటే ఇది బైబిల్ డిక్షనరీ ప్రకారము ఇది జూనిఫర్ అనే వృక్షము. ఇది ఎడారిలోని జీవిస్తుంది. ఇది ఆ మొక్కకు పెద్దగా ఆకులు ఉండవట. ఒక 3-4 అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతుందట. మరి అటువంటి మొక్క, ఎడారిలో ఉన్నటువంటి ఆ మొక్కను ఇదే భాగం మనము ఇర్మియా 48:6లో కూడా చూస్తాము. అరణ్యంలోని అరుహ వృక్షం వలె ఉండును అని. అంటే ఒక శాపగ్రస్తుడు, ఒక దేవుని ఎరగని వాడు, మరణపు నీడలో ఉన్నవాడు ఆశ్రయించేటటువంటి అరుహ వృక్షములాగా మరి ఇక్కడ రాయబడినటువంటి ఏలియా విషయంలో అటువంటి అరుహ వృక్షం కింద మరి ఏలియా చేరి ఉంటున్నాడు. కానీ ఇక్కడ తెలియజేయబడినటువంటి ఒక పరిశుద్ధ సత్యం ఏంటంటే, అటువంటి వృక్షం కింద చేరిన వాడు ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేలేందు నిర్జనమైన భూమి గల అవిటి భూమి యందు నివసించును. కానీ ఇక్కడ దేవుని వాక్యం తెలివిస్తా ఉంది, యెహోవా అనేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అతడు అది కాలువల దాని వేడి తనను వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనన్నదు, కాపు మానదు. ఆమేన్. ఆమేన్, ఆమేన్. మరి పరిశుద్ధ సత్యం తెలియజేయబడుతున్నటువంటి విషయం ఏంటంటే, కానీ యెహోవా యందు నమ్మిక ఉంచువాడు తాను అప్పగించుకున్నాడు, దేవునికి అప్పగించుకున్నాడు ఏలియా. అటువంటి వృక్ష కింద చేరాడు, మరణాపేక్ష కలవాడే చేరాడు. కానీ ప్రభు ఏం చేశాడు? ఎత్తి పట్టుకున్నాడు. తనను ఆశ్రయించిన నరుడుగా ఏలియాను ఎత్తి పట్టుకున్నాడు. ఆహారం ఇచ్చి పోషించాడు, చేయవలసిన బాధ్యతలన్నీ అప్పగించాడు. మరి నశించవలసినటువంటి, ఆశించినటువంటి ఏలియాను గొప్పగా దేవుడు వాడుకున్నటువంటి వాక్య భాగము మనకు తెలుసు. ఏలియాను ఎంతగా హెచ్చించాడో మనకు తెలుసు. ఎంత ఆత్మవశుడై ఉన్నాడో మనకు తెలుసు. మరి ఆయన ప్రార్థించగా భూమి మీద వర్షం 3.5 సంవత్సరాలు వర్షం కురియలేదు. తిరిగి ప్రార్థించగా భూమి మీద వర్షం కురిసింది. అటువంటి ఏలియా
కూడా అటువంటి మరణాపేక్ష కలవాడినటువంటి ఏలియాను మనం చూస్తుంటున్నాము. అటువంటి ఏలియా కూడా ఎందుకు రక్షింపబడ్డాడంటే దేవుని ఆశ్రయించాడు కాబట్టి. ప్రతివాడు కూడా మరణాపేక్ష కలిగిన వారంతా కూడా ఆ అరోహ వృక్షం కింద ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. కానీ ప్రభువు ఎలాంటి ప్రభు క్రీస్తు జననం అన్నది ఏ విషయాన్ని చాటి తప్పుతుందంటే ఆయన ఎడారిలోని సెలయేరు వంటి వాడు. ఎడారులలో సెలయేరు ప్రవహించటం అన్నది ఎంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి విషయము. ఆయన ఎటువంటి శక్తి కలిగినటువంటి ప్రభు అంటే ఆయన ఎడారులలో నదులను పాలు చేసేవాడు. ఎండిన నేలను మరి చవిటి నేలలను నిర్జలమైనటువంటి నేలలను నీరు పారినట్లుగా చేసేటటువంటి ప్రభు ఆయన. అటువంటి శ్రేష్టమైనటువంటి శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఒక ఎడారిలో మానవ జీవితం అన్నది ఎంతో భయంకరమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఒక ఎడారిలోని ఒక నిర్జీవమైనటువంటి నేలలో నివసించేటటువంటి ఎండిన నేలలో నివసించేటటువంటి మానసిక దౌర్భాగ్యము ఆ పరిస్థితులను ఎదుర్కొనవలసినటువంటి సమయంలో మనిషి కృంగిపోయి మరి ఎటువంటి దారి తెలియనటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి ప్రభు ఒక ఎడారిలోని సెలయేరులాగా ఈ లోకంలోకి జన్మించాడు. ఆయన ఎండిన నేలను నీటి బుగ్గలుగా మార్చేటటువంటి జీవం కలిగిన పరలోకపు తండ్రి అంటున్నాడు. ఆయన వాక్యమే ఆ శరీరధారిగా మన మధ్య నివసించడానికి ఆయనకున్నటువంటి అశ్రేష్టమైనటువంటి తండ్రి కుడిపార్శ్వన కూర్చుండడం, సింహాసనం మీద కూర్చుండడం అంటే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక తాను వ్యక్తిగా చేసుకుని ఈ భూలోకంలోకి వచ్చాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన ఎంచుకున్నటువంటి జనన స్థలం ఏదంటే ఒక పశువుల పాక, పరుండినటువంటి స్థలం ఒక పశువుల తొట్టి అయింటుండగా అది దుర్వాసనతోనూ మరి నివాస యోగ్యం కాను, పశువులకు మాత్రమే యోగ్యమైనటువంటి స్థలంగాను ఉన్నటువంటి స్థలాన్ని ప్రభు తన జనన స్థానంగా ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే అది సంపూర్ణంగా మార్చబోవటానికి ప్రభు సిద్ధపడి ఉంటున్నాడు. ఒక దాసుని స్వరూపంగా ధరించుకొని తాను వ్యక్తిగా చేసుకొని మరి అటువంటి హీనమైన స్థితిలోని ఒక తనకు జనన స్థానంగా ఎంచుకొని వచ్చిన ప్రభు గొప్ప వెలుగుతో నింపబడటానికి, గొప్ప ఆశీర్వాదకారకంగా ఉండటానికి, భూమి మీద నివసించే జనులందరికీ కూడా గొప్ప ఆశీర్వాదకారకంగా ఉండటానికి, వారి యొక్క స్థితిగతులను మార్చడానికి ఏమైనా చేయగలను అంటారు. ఎటువంటి కథనంతా మార్చగలిగినటువంటి శక్తి గలవాడు, స్థిరపరుస్తాను, బలపరుస్తానంటాడు. అటువంటి దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువుగా మన మధ్య జన్మించినటువంటి ప్రభును కలిగినటువంటి మనం ఎంతో ధన్యులమై ఉంటుండగా ఆ ధన్యత అన్నది మరి ప్రజలందరూ కూడా పొందాలన్నటువంటి ఆ స్థిర నిశ్చయం ఉంటే ఆ ప్రభు ఏమంటున్నాడు, నేను స్థిరపరుస్తాను, బలపరుస్తాను అంటాడు. నూతన జీవంతో, నూతన ఆత్మతో, నూతన బలంతో అనుక్షణము నింపి ముందుకు నడిపిస్తానంటున్నాడు. ఈ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తానంటున్నాడు. అటువంటి ప్రభును మనం కలిగినటువంటి ఆ ధన్యత మరి లోకంలో ఎంతో మంది పాపంలో మ్రగ్గిపోతుండగా, దారి తెలియని రీతిగా ఉంటుండగా, నిజమైన దేవుడు ఎవరో ఎరగనటువంటి స్థితిలో ఉంటుండగా, అటువంటి వారికి అందరికి కూడా నిజమైన దేవుడు ఎవరో, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు, ఆయన గొర్రెపిల్లగా బలి అయినటువంటి ఆ రక్తము, ఎందుకు ప్రోక్షింపబడినటువంటి ఆ రక్తంలో తమ బట్టలు గుర్తుకున్న వారంతా కూడా మరి శుద్ధులవుతారు, హిమం కంటే తెల్లగా అవుతారు, మరి శ్రేష్టమైనటువంటి గొర్రెబొచ్చు కంటే తెల్లగా అవుతారు. అంటే అంతగా ఆయన రక్తంలో కడగబడినటువంటి వస్త్రములు మలినం తొలగిపోయి సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోకి ప్రవేశిస్తారు అన్నటువంటి జీవం కలిగిన సత్యము ప్రకటించటానికే మనము ఆచరిస్తున్నది క్రిస్మస్ను. ఆ క్రిస్మస్లో ఉన్నటువంటి ఉద్దేశం నెరవేర్చబడాలి అంటే దేవుడు ఏ విషయాలను ప్రకటించాడు, ఏ గొప్ప కార్యాల ద్వారా మరి ఈ లోకంలోనికి ప్రవేశించాడు, ఏ గొప్ప వాస్తవికతలను మనకు తెలియజేస్తున్నాడో ఆ విషయాలన్నిటి కూడా మనము చాటి చెప్పగలిగినటువంటి క్రిస్మస్ను మనము
ఆచరించాలి. ఆయన యొక్క స్థితిని మనము గుర్తించినట్టు రేపు రెండవ రాకడలో ప్రభు తిరిగి రానైనటువంటి ప్రభువును మనం కూడా ఆయనను కూడా మనం తెలియచేయాలి. రాబోతున్నాడు ప్రభు అన్నటువంటి వాస్తవికత కూడా తెలియచేయబడటం అన్నది చాలా ఆవశ్యకత ఉంటుండగా, అందు నిమిత్తమే ప్రభు మనల్ని అందరినీ ఏర్పరచుకొని ఉంటుండగా, ఆ కార్యాన్నంతా ప్రభు మన ద్వారా జరిగించడానికి ఇష్టపడుతుంటుండగా, చీకట్లో ఉన్న వారందరినీ వెలుగులోనికి నడిపించడానికి, ఆ వెలుగైన ప్రభు వద్దకు నడిపించడానికి ఆ బాధ్యత మనకు అప్పచెప్పింటుండగా, ఆ మార్గంలో మనము ముందుకు సాగాలన్నటువంటి ఒక శ్రేష్టమైన సత్యము. ఆయనను మనం ఎంతో ఆరాధించాలి. ఆయన గొప్పతనాన్ని ఎంతో చాటి చెప్పాలి. శాశ్వతుడా విస్మయముంది నేను నీ స్వంత హస్త సృష్టి చూడగా, నీ స్వరం విందు ఉరుముల ఎందు యేసు ప్రభు నిన్నారాధింతు ఓ రక్షక నీ స్తుతి పాడేదన్ నూరంతలన్ మహాదేవా నా రక్షక నమస్కరింతు నిన్ మరణీయో మహాదేవా క్రీస్తు విజయ బాటముతో వచ్చి నీ స్థలమందు నన్ను చేర్చగా, నీ స్థిర తుష్టితో సాష్టాంగపడి నీ స్తుతి చేతును మహాదేవా. ఓ రక్షక నిన్ను రాధించి స్తుతి పాడేదన్ నూరంతలన్ మహాదేవా. నా రక్షక నిన్నారాధింతును మారణీయో మహాదేవా. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. ఈ ఆరాధనే కాకుండా ప్రజలందరికీ తెలియచేయవలసినటువంటి మరి యొక్క సత్యం ఏంటంటే, మరి యొక్క హెచ్చరిక ఏమంటే, మరి యొక్క జాగ్రత్త ఏమంటే, సిద్ధపాటుకు ప్రజలకు తెలియచేయబడినటువంటి విషయం ఏంటంటే, ప్రభు మొదట వచ్చిన రీతిగా మరి రెండవ మాట రావటం లేదు. మొదట గొర్రెపిల్ల రీతిగా వచ్చాడు, కానీ ఇప్పుడు కొదమ సింహం లాగా రాబోతున్నాడు. కాబట్టి మరి ఆ స్థితిలో మనము గొర్రెపిల్లగా వచ్చిన స్థితిలో ప్రభు వచ్చి తను అర్పణించుకున్నటువంటి ప్రభువును మనము ఆ గొప్ప త్యాగాన్ని మనం వినియోగించుకొని ఆ గొప్ప ధన్యత మనం పొందాలి. కానీ రెండవ మాట ప్రభు వచ్చినప్పుడు మరి కొదమ సింహం లాగా వస్తాడు అన్నటువంటి పరిశుద్ధ సత్యం ప్రజలందరికీ తెలియజేయబడాలి. నాడు వచ్చినట్లు కాదు నేడు రాకడా, తేరి చూడరా క్రీస్తునింక చుట్టూ మెచ్చట,
తేరి చూడరాదు క్రీస్తునింక చుట్టూ మెచ్చట మొదట గుర్రె పిల్ల రీతి నుదిగి వచ్చెగం ఇప్పుడు కొదమా సింహమయ్యో మనకు గుండె దిగులుగా ఇప్పుడు కొదమా సింహమయ్యో మనకు గుండె దిగులుగా. ఈ క్రిస్మస్ పండుగ ఆచరించడం ద్వారా ఈ పరిశుద్ధ సత్యం కూడా ప్రజలందరికీ బయలుపరచబడవలసినటువంటి సత్యము. మొదటి రాకడలో కలిగిన ఉద్దేశము ఆయన చిత్తాన్ని గ్రహించుకున్నటువంటి వారమైతే రెండవ రాకడలో ప్రభువును సంపూర్ణంగా ఎదుర్కోవటానికి సిద్ధపాటు కలిగినటువంటి వారిగా, ఎదురు చూచేవారిగా, సంతోషంగా ఆత్రంగా ఎదురు చూచేవారిగా మనం ఉండబోతాము అన్నటువంటి ఆ పరిశుద్ధ సత్యము ఈ లోకంలో ఉన్నంత కాలము ఆ పాపములో బంధింపబడితే మనము చీకట్లో మరణఛాయలో ఉన్నట్లే. కానీ ప్రభువును అంగీకరించిన పక్షంగా మారు మనసు పొంది తమ తప్పులను ఒప్పుకొని ప్రభు ఎదుట మరి పశ్చాత్తాపడి ప్రభువును మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అంగీకరించిన ప్రతి వారికి కలుగు రక్షణను గురించినటువంటి వర్తమానము మనము ఆచరించబోయే క్రిస్మస్ ద్వారా జనులందరికీ, లోకమంతటికి ప్రకటించబడాలి. ఇందులోని క్రీస్తు జన్మలోని అర్థం పరమార్థం ఇదే అన్నటువంటి వాస్తవికత బయలుపరచబడాల్సినటువంటి బాధ్యత ప్రభు మన మీద ఉంచి ఉంటుండగా ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చగలిగినటువంటి ఆత్మీయ బలాన్ని, ఆత్మీయ శక్తిని మనందరి మీద దేవుడు కుమ్మరించుగాక. దేవుని కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించు కాక. ఆమేన్. 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 సామెతలు 24:11 సావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనము నందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. సావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. చాలా కాలం కిందట విశాఖపట్నంలోని మధురవాడ అనే పల్లె ఇప్పుడు పట్టణమైంది, కానీ మధురవాడ ఒక పల్లె. వెంకోజిపాలెము విశాఖపట్నం గురించి అవగాహన ఉన్న వారికి తెలుసు. వెంకోజిపాలెం నుండి సిటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడంతా సిటీ విస్తరించి వ్యాపించింది. వెంకోజిపాలెంలో రహదారులు చిన్నవిగా ఉండేవి, సింగిల్ రోడ్డుగా ఉండేవి. అప్పుడు బస్సులో కూర్చున్న నేను చూస్తూ ఉండగా ఒక లారీ వెంకోజిపాలెం మలుపు సిటీకి ఎంటర్ అవుతుంది. మధ్యాహ్నం 3:30, రహదారులు ఖాళీగా ఉన్నాయి, ఇప్పుడున్నంత ట్రాఫిక్ ఉండలేదు. లారీ వడిగా వేగంగా వస్తుంది. అప్పుడే ఒక చిన్న తల్లి, చిన్న పాప రోడ్డు దాటి ఆ లారీ వేగంగా స్పీడ్గా వస్తుంది. ఆ చిన్న తల్లి తాను మోయలేనంత బ్యాగు, పుస్తకాలు, సంచి మోసుకొని ఆయాసపడుతూ, చిన్న తల్లి 6-7 సంవత్సరాలు ఉంటుంది వయస్సు, చక్కని చూడముచ్చటైన స్వరూపము, మధ్య దారిలోకి వచ్చేసింది. ఆ లారీ క్షణమైతే ఆ పాప మీదుగా
పోతుంది. అప్పుడు హాహాకారాలు. బస్సులో ఉన్నవారు, అటుగా వెళ్తున్నవారు, అయ్యో 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 అని హాహాకారాలు. క్షణమాత్రము ఆలస్యమైతే లారీ దాటిపోతుంది. ఆ పాప ఉనికే నశించిపోతుంది. అప్పుడు ఎక్కడి నుండో ఆ లారీ వాడికి, తోలుతున్న వాడికి అలెట్టు, ఆ కేకలు, అయ్యో పాప చనిపోతుంది, అయ్యో పాప చనిపోతుంది అనే కేకలు, అరుపులు వినపడినట్టున్నాయి. సడన్ గా బ్రేక్ వేశాడు. గొప్ప శబ్దము చేస్తూ కీచుమంటూ ఆ టైర్లు, బ్రేకులు పడినాయి. ఒక అడుగు దూరంలో పాప కళ్ళు మూసుకొని, ముఖం మూసుకొని అందరూ ఊపిరి తీసుకున్నారు. ఒక అడుగు దూరంలో లారీ ఆగిపోయింది. లేకపోతే ఆ పాప జీవితము ముగిసిపోయేది. సావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. సేవకొచ్చిన తొలి దినాల్లో మరణమనే లారీ, మరణమనే వాహనాలు, మరణమనే రైలు బండి అందరినీ నాశనమునకు జోగుచున్న వారిని తీసుకొని వేగంగా పరిగెడుతున్నాయి. రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ఎటు చూసిన యాక్సిడెంట్లు, బస్సులు కాలిపోటాలు. బస్సుల్లో ప్రయాణం చేస్తున్న వారు, అర్ధరాత్రి పూట నిద్రించుతున్న వారు తెలియకుండానే కాలిపోతున్నారు. వారందరూ నాశనమునకు పడుటకు జోగుచున్న వారే. అయితే వారిని రక్షింపవా, వారిని రక్షింపవా, వారిని రక్షింపవా. ఈ సత్య సువార్త, యేసు జననము మరణమును తప్పించటానికే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించారు అని సత్య సువార్త వినిపించుదాము. చాటించుడి మనుష్య జాతికేసు నామము అని పాట పాడుకుందాం. చాటుదాము చాటుదాము ఎత్తి అని ఎలుగెత్తి చాటుదాం. ఇదే క్రిస్టియన్, ఇదే సత్య సువార్త లోకమంతా వినిపించుదాము. నువ్వు మాత్రమే రక్షించబడితే నీ చుట్టూన్న వారు చనిపోతున్నారు, నీ చుట్టూన్న వారు చావునకై పట్టబడుతున్నారు. మేల్కొల్పుదాము, అరిచి కేకలు పెడదాము, గొప్ప పాటలు పాడదాము, క్రిస్మస్ సువార్తను వినిపించుదాము, క్రిస్మస్ సత్య సువార్తను వినిపించుదాము. మనందరికీ ఇవ్వబడిన బాధ్యత, భారము ఇదే ప్రియులారా, ఇదే పాట పాడదాం. క్రీస్తు సువార్త సంగీత సునాదములు వినిపించుదాం. గొప్ప వర్తమానము విన్నాము. చాలా చక్కని, విపులంగా, విశదంగా వాక్యం విన్నాము, బోధ విన్నాము. మనోరంజని పాస్టమ్ గారికి, గ్రేస్ మనోరంజనమ్మ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అమ్మా, ఇంకను అనేక మంది ఇట్టి స్థితిలో చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అనే నీ పరిచర్య బహుగా విస్తరించి వ్యాపించును గాక. గాడ్ బ్లెస్ యు అమ్మగారు, మంచి సందేశం ఇచ్చారు. హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? ఒక మాట. పరిశుద్ధుడైన యేసునానికి స్తోత్రం. ప్రభువానికి వందనాలయ్యా.
గొప్ప దేవుడా, మహాదేవుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి ఏల్సేదా నాయన నీకే వేలాది వందన. ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నా యేసనైనా నాయనా నీ జననం ప్రభా, నీ రాకుడు ప్రభునైనా మమ్మల్ని మరణంలో నుంచి జీవములోనికి నైనా అసత్యములోనికి సత్యములోనికి నైనా ప్రభునైనా నా తండ్రి, నా ప్రియ ప్రభు నడిపించిన నీ ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. నైనా నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా. నైనా నీకే స్తుతి, నీకే స్తోత్రం ప్రభు అని నీకు వందనాలు అయ్యా. నైనా మా పట్ల చూపించిన నీకు అమూల్యమైన ప్రేమను బట్టి మరొకసారి నైనా ఈ నూతన ఉదయకాల సమయంలో నీకే వేలాది వందనాలు, కృతజ్ఞాస్తులు ప్రభు తెలుపుచున్నాం ప్రభు అని వందనాలు అయ్యా. నువ్వు చూపించిన ప్రేమ, నువ్వు చూపించిన మాదిరి మా జీవితంలో కూడా ఈ భూమి మీద నైనా ప్రభా మేము బ్రతికినంత కాలం కూడా ప్రభా మేము అనేక మందికి నైనా ప్రభా మేము కూడా ఒక మాదిరికరంగా, ఒక వెలుగుకరంగా నైనా నీ బిడలుగా నైనా ప్రభా అయ్యా మేము అందరం కూడా మీట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము బ్రతకటానికి, జీవించడానికి సహాయం దయచండి. నీ వాక్యం అనే కాడిని ప్రభు నైనా, నీ సత్యం అనే కాడిని ప్రభు ఎత్తుకోవటానికి నైనా ప్రభు మా జీవితంలో ప్రభా మేము అన్వేషించుకోవటానికి, అనుభవించిందని అనేక మందికి పంచడానికి సహాయం దయచేయమని అటు కృప, అటు యొక్క మహిమ, అటు యొక్క ఆత్మీయ అభిషేకం ప్రభా మీట్లో ఉన్న మాకు, మా కుటుంబాలకి, సార్వత్రిక సంఘమునకు దయచేయండి. దేవానికి స్తోత్రం. ఈ మీట్ నడిపిస్తున్న దాసులను దీవించని అయ్యా. మా ధనరాజ్ భాస్కర్కి మంచి ఆరోగ్యమును, వాళ్ళ నూతన స్వస్థతను అనుగ్రహించండి అయ్యా. ఇదన వాక్యం వివరించిన నీ దాసురాలను ప్రభా దాని మంచి బలముతో, నూతన శక్తితో, నూతన యొక్క అభిషేకంతో ఇంకా దీవించమని అడుగుచున్నాను ప్రభువానికి వందనాలు. నన్ను ఈ దినమంతా కూడా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని నీ సంరక్షణలో, నీ భద్రతలో నానా ప్రభ నీ యొక్క నాన్న ప్రభ సహాయం కుమరించమని నీకే మహిమ తెలుస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన అందరము కలిసి చెప్పుకున్నాక గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు ఆశీర్వాదంతో తెలుగు సెషన్ మనం ముగించుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ కావాల్సిన ఆహారం కూడా మాకు అయితే ప్రకారం మరణం క్షమించు, శోధనలకి రాజము, బలము, మహిమ ఏవైనా మా తండ్రి. చేయండి. అమ్మగారు ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ మీట్లో చేరిన బిడ్డలందరికీ, వారి కుటుంబాలన్నిటికీ, రాలేకపోయినటువంటి వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు తోడైండును కాక. వందనాలు. विश्वनाथ प्रसाद जी, जय मसीह की, आपका स्वागत है. आप ओपनिंग प्रे करने से हम आज का हिंदी सेशन शुरू कर सकेंगे. प्रार्थना कीजिए. धन्यवाद, 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 धन्यवाद. हे हमारे पिता स्वर्ग और धरती के स्वामी, पिता पुत्र पवित्र आत्मा, सनातन के प्रभु यीशु पापा के नाम से मंडली के साथ दीन और नम्र बन के खुदावन आपके अनुग्रह के सिंहासन में आए हैं. आप ही से दया